జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. కానీ ఇండస్ట్రీలో వన్స్ హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఒక 2-3 ఫిలిమ్స్ చేసేసిన తర్వాత ఫినాన్షియలీ వీళ్ళకి అసలు అడ్డు ఉండదు, వీళ్ళకి ఫుల్ లగ్జరీ లైఫ్, వీళ్ళకి ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నది ఉంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? నా గురించి కూడా అట్లాగే అనుకున్నారు స్టార్టింగ్లో. అంటే వెంటనే అలా డబ్బులు అన్నీ వచ్చేసి ఫుల్ బిల్డింగ్ల మీద వెళ్ళి ఒక డైమండ్ ఒక హౌజా లేదా ఈ హౌజా ఏం కట్టలేవు అంత లేదు. బట్ అంటే ఫేమ్ వస్తుంది, ఆబ్వియస్లీ ఫేమ్ వస్తుంది, అన్నీ వస్తుంది. అండ్ ఈక్వల్గా నీకు సక్సెస్ కూడా ఉండాలి. నీకు ఫైనాన్షియల్గా యూ హ్యావ్ 2-3 ఆప్షన్స్ రైట్ నౌ. లైక్ లెట్స్ సే నువ్వు ఓటీటీలో చేయొచ్చు, సినిమాలలో చేయొచ్చు, సో నువ్వు సైమల్టేనియస్గా 2-3 ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అండ్ యూ హ్యావ్ బ్రాండ్స్ రైట్ నౌ. సో దేర్ సో మెనీ ఆప్షన్స్ రైట్ నౌ. దట్స్ నైస్. యా, అండ్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి, అందరు నిన్ను అప్రోచ్ అవ్వాలని లేదు, మళ్ళీ దానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది, దేనికైనా కాంపిటీషన్ ఉంటుంది. సో నీ క్రైటీరియా వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి. ఎవరు అనుకుంటారు? భయం వేయట్లేదా కాంపిటీషన్ చూస్తే? భయం అంటే ఏం చేస్తాం, భయపడతాను. అలా ఏం నాకు పొద్దున్న లేస్తే యాంగ్జైటీ వస్తుంది. ఇట్స్ వెరీ కామన్ థింగ్. కళ్ళు తెరంగానే ఓకే అన్ని అంటే ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ అని అన్నీ అనను. బట్ what you have to do about your future or present or whatever it is, but anxiousness అనేది it's a very common hobby for me అన్నట్టు నాకు అయిపోయింది. బట్ అదే that's what I mean. చాలా కాంపిటీషన్ అయితే ఉంది, బట్ దేస్ కాంపిటీషన్ ఎవ్రీవేర్. మన దగ్గర ఇంకా ఎక్కువ ఉంటుంది బికాజ్ సినిమా ప్రపంచం కాబట్టి ఇట్స్ షో బిజ్. సో ఇండస్ట్రీలో ఉండి అంటే ఎక్కువ మందితో మింగిల్ అవ్వడం అనేది స్టార్టింగ్లో మీకు ఎక్కువ కనిపించలేదు. ఈ మధ్య కాలంలో శివాత్మికతో కనిపిస్తున్నారు. బట్ ఓకే అక్కడ దాకా ఓకే, బట్ కంపల్సరీ కొన్ని ఉంటాయి. ఇక్కడ వీళ్ళతో కంపల్సరీ మింగిల్ అవ్వాలి, కంపల్సరీ అటెండ్ అవ్వాలి, సో దట్ మనం విజిబుల్గా ఉంటాము అని. ఫ్రెండ్లీ మీటప్స్ కాకుండా కంపల్సరీ అనిపించినవి, బట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలన్నమాట. అలాంటివి డూ యూ గో, డూ యూ ఎంజాయ్? సోషలైజింగ్ ఇస్ సంథింగ్ ఇస్ గుడ్. అంటే బట్ గ్రాడ్యువల్గా అంటే సోషలైజింగ్ ఇన్ ద సెన్స్ ఇనీషియలీ ఐ యూస్ టు సోషలైజ్. లైక్ నాకు కూడా చెప్పారు లైక్ యూ హ్యావ్ టు సోషలైజ్, నాట్ జస్ట్ లైక్ నీ మేనేజర్ వెళ్ళి చెప్పగానే నీకు ప్రాజెక్ట్లు అట్లా రావు. యూ హ్యావ్ టు గెట్ ఇన్ టచ్ విత్ పీపుల్ అండ్ టాక్ టు దెమ్. ఇది అంతా ఉండేది అని చెప్పారు. సో ఐ సోషలైజ్ లైక్ ఇప్పుడు నేను ఒక సినిమా చూసాను, ఇప్పటికీ కూడా ఇప్పుడు సినిమా నాకు నచ్చితే నేను డైరెక్టర్ నెంబర్ తెలుసుకొని ఐ కాంటాక్ట్ దెమ్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్, బికాస్ ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్. ఒక మంచి ప్రాజెక్ట్ తీశారు విచ్ మూవ్డ్ మీ అంటే లైక్ ఐ డెఫినెట్లీ వాంట్ టు వర్క్ విత్ హిమ్. హీరో అవ్వనివ్వచ్చు, యాక్ట్రెస్ అవ్వనివ్వచ్చు, ఐ రియలీ టేక్ ద నెంబర్స్ అండ్ కాల్ ఆర్ మెసేజ్ దెమ్ పక్కా. సో నేను ఐఎమ్ నాట్ లైక్ ఈమె అసలు అప్రోచబుల్ కాదు, ఇది నాకు అట్లా కాదు. లైక్ ఐఎమ్ వెరీ మచ్ అప్రోచబుల్ అండ్ ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఆల్సో ఐ డైరెక్ట్లీ కాల్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్ ఫర్ వర్క్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అన్నది నా ఫీలింగ్. అండ్ సోషలైజింగ్ అన్నది ఒక పాయింట్ వరకు ఇట్ విల్ హెల్ప్ యూ, బట్ ఆఫ్టర్ పాయింట్ ఇట్ వోంట్. అంటే ఇప్పుడు లెట్స్ ఒక పార్టీకి వెళ్ళావు నువ్వు, అందులో ఎంతమందికి నువ్వు గుర్తుంటావో నీకు తెలీదు, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నీకు తెలీదు. సో నేను ఐ థింక్ ఐ స్టాప్డ్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్ బికాజ్ ఐఎమ్ ఎ వెరీ ఐ విల్ నాట్ సే ఇంట్రోవర్ట్. నేను కావాలనుకుంటే ఎక్స్ట్రోవర్ట్ కూడా ఉంటా. సో ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ ambivert. సో ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ మిక్స్ అనమాట, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, మూడ్ అండ్ ఆల్. సో ఇట్లా గింబి పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు కాబట్టి ఐఎమ్ లైక్ ఓకే ఫైన్, నీకు నిజంగా వర్క్ చేయాలనుకుంటే యూ కాల్ దెమ్ డైరెక్ట్లీ అండ్ టాక్ టు దెమ్ డైరెక్ట్లీ. సో అట్లా నేను ప్రిపేర్ అయ్యి సో సోషలైజింగ్ వర్క్ అయిందా అలాగా? యా, ఐ మీన్ అట్లీస్ట్ యు ఆర్ దేర్ ఇన్ దర్ మైండ్. అది సో అది అన్నది ఉంటుంది. బట్ సోషలైజింగ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ యూ టు ఓన్లీ సమ్ ఎక్స్టెంట్, నాట్ ఫుల్లీ, బికాస్ పార్టీస్ ఆర్ సంథింగ్ వేర్ యూ గో అండ్ చిల్. That's what I feel. And I don't know how much that will help. నాకైతే అంటే నేను ఉన్నా అని తెలిసింది, బట్ వర్క్ వైజ్ అయితే నేను సూట్ అయితేనే నాకు వచ్చాయి. రిఫరెన్స్ల ద్వారా అయితే నాకేం పెద్దగా ఏం రాలేదు. సో ఇట్స్ జస్ట్ దట్ సి ఎవ్రీ క్యారెక్టర్ నాకు స్ట్రగుల్, నాకు రావాలి అంటే ఎనీ క్యారెక్టర్ నేను ఇప్పుడు చేసిన సినిమాలన్నీ ఐ హ్యావ్ టు, ఇట్ వాజ్ నాట్ ఈజీ. అంటే ఇప్పుడు నేను ముందు ఒక సినిమా చేశాను అంటే నాకు టైప్ కాస్ట్ చేసేస్తారని చాలా భయం ఉంది. నేను ఒక రిస్క్ తీసుకొని ఒక రోల్ చేశాను అంటే ఓకే నెక్స్ట్ సినిమా నాకు ముందు అది ఉండేది కాదు ఫియర్. తర్వాత ఎప్పుడైతే నేను ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత, నేను అరవింద సమేత చేసిన తర్వాత అందరు నాకు సిస్టర్ రోల్స్ ఇచ్చారు, అందరూ లైక్ whoever calls me. అప్పటికి మీరు 7-8 మూవీస్ లీడ్గా చేసా. సో whoever calls me they're like మా దగ్గర ఒక మంచి రోల్ ఉందండి, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్,
పెద్ద సినిమా, పెద్ద ప్రొడక్షన్. మీరే మెయిన్ అండి అంటే ఎనీ ప్రొడక్షన్ హౌస్, లైక్ ఐ డోంట్ రిమెంబర్, బట్ ఎనీ వన్, లైక్ హూ ఎవర్ కాల్స్ మీ, పెద్ద ప్రొడక్షన్ చిన్న ఎవరన్నా కానివ్వు, మా దగ్గర మంచి రోల్ ఉందండి, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, మీరే మెయిన్ అని అంటారు. కానీ మీరు sister. కట్ చేస్తే సిస్టరో లేదా సమ్ రిలేటివో ఆ సంథింగ్, మీరు అరవింద్ సమేతలో చాలా బాగా చేశారండి, మా దగ్గర సేమ్ ఈక్వల్ రోల్ ఇలా చెప్తే నేను అలా అరవింద్ సమేత చేశానండి, మళ్ళీ అలాంటిది అంటే దే వోంట్ బి ఏబుల్ టు సీ యూ ఇన్ అ లీడ్ రోల్ అగైన్. దట్స్ ద ప్రాబ్లమ్ వీ హ్యావ్, బికాస్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ సునంద రోల్ నేను ఏదైతే చేశాను అరవింద్ సమేత, దర్ ఇస్ నథింగ్ రాంగ్, నువ్వు చేసావు. నాకంటే నా మైండ్లో ఎట్లా నాకు లీడ్ రోల్స్ చేయాలని ఉంది కాబట్టి ఐ వాజ్ వెరీ హెసిటెంట్ ఒప్పుకోవడానికి. కానీ నేను చేసినప్పుడు ఓకే ఫైన్, సరే చేశాను, ఓకే ఏవో డిసాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి, ఓకే ఫైన్. బట్ ఆఫ్టర్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, not people, just at least the people here in the industry have to see beyond that. No, okay అమ్మాయి ఈ రోల్ సెట్ అయింది, ఓకే ఇట్లాంటిది వేరేది అంటే సిస్టరే కాదు కదా, లీడ్ గా కూడా చూడొచ్చు కదా నన్ను అన్నది నేను అంటున్నా. అప్పుడు నాకు ఆ ఫియర్ స్టార్ట్ అయింది చాలా. ఓకే నేను ఉట్టి బ్రెయిన్ లో నేను లీడ్ గా చేయాలని చెప్పి ఈ సినిమా ఓకే చేశాను అనుకో, వీళ్ళందరూ మాత్రం నెక్స్ట్ నేను టైప్ కాస్ట్ చేసేస్తున్నారు అన్నది చాలా భయం వేసింది. బట్ వాట్ టు డూ. నేను ఇప్పుడు రీసెంట్గా మన దయా చేసా ఒకటి హాట్స్టార్లో, దానికి చాలా మంచి ఏంటి అప్లాజ్ వచ్చింది నాకు, చాలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఓన్లీ నా క్యారెక్టర్ చాలా నచ్చింది, చాలా ఛాలెంజింగ్ ఉండింది ఆ రోల్, బికాస్ ఐ వాజ్ వేరింగ్ దట్ ప్రాస్థెటిక్స్ అండ్ ఆల్. 2-3 hours ఉండేది, అండ్ చాలా ఒక సమ్ 5 kgs ఉండేది అది, సో మొత్తం పైనుంచి ఇట్లా వేసుకునేది ఉంటుంది. సో అండ్ మ్యాంగ్లూర్లో షూట్ చేసాను, చాలా వేడిగా ఉండింది. సో ఆ క్యారెక్టర్ మాత్రం అంటే అందులో నేను చేసిన యాక్టింగ్, మై క్యారెక్టర్, ఎవ్రీథింగ్ నేను ఎప్పుడు చేయలేదు అట్లా, వెరీ సీరియస్ అండ్ షీఈ్ అ బ్యాడ్ యాస్. సో అది నీకు దయా 2లో తెలుస్తుంది అనమాట, సో పార్ట్ 2లో. సో ఆ అలివేలు నా క్యారెక్టర్, ఇప్పటికీ నాకు అలివేల్ మాస్ అని పెడితే చాలా బాగా అనిపిస్తుంది. అట్లా ఎప్పుడు వస్తుంది మేడం దయా 2 అని కూడా అడుగుతారు. సో అది చేసిన తర్వాత కూడా నాకు 2-3 వచ్చినవి అట్లాంటి క్యారెక్టర్స్ వచ్చాయి. ఐఎమ్ లైక్ బ్రో ప్లీజ్ యాక్టర్ని కదా, నాకు అన్ని ట్రై చేయాలని ఉంటుంది, ఒక గ్రీడీనెస్ ఉంటుంది యాక్టర్ అనేసరికి. సో డోంట్ టైప్ కాస్ట్ మీ, ఐ కెన్ డూ ఎనీ రోల్, లైక్ యూ గివ్ మీ ఎనీ రోల్ ఐ విల్ డూ ఇట్, బట్ డోంట్ టైప్ కాస్ట్. సేమ్ అట్లాంటి రోలే కాకుండా అంటే లైక్ ఏం చేయాలి ఇంకా వీళ్ళకి, అంటే ఏం చెప్పాలి, ఐఎమ్ నాట్ ఇనఫ్ అన్న జోన్లోకి నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ట్రిప్ అయిపోతావు ఒక రేంజ్లో. అంటే ఏంటి నీ మీద నీకే డౌట్స్ వస్తాయి, నాకు వచ్చాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐమ్ లైక్ స్ట్రాంగ్, నేను ఎవడేం చెప్పినా నేను ఇట్లే ఉంటాను, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అని అలాగా. యూఆర్ స్ట్రాంగ్ యట్ యూఆర్ వెరీ డెలికేట్ ఆల్ సెన్సిటివ్ సమ్ టైమ్స్, అంటే నీ మీద నీకే సెల్ఫ్ డౌట్స్ వస్తాయి. సో బట్ దెన్ అందరికీ వల్నరబుల్ స్టేట్. సో ఐ థింక్ అదే అన్నా, ఎప్పుడైనా సరే నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి. ఈవెన్ దో యూ హ్యావ్ ఫ్యామిలీ అవన్నీ ఉన్నా, మనకి డీప్ డౌన్ అనిపించేది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, చెప్పలేం. సో దట్స్ అవర్ జాబ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అది చెప్పినా అర్థమయ్యేది కాదు, అది ఇంటర్నల్గా చాలా ఉంటుంది, వాట్ ఎవర్ ద ఫీలింగ్ యూ హ్యావ్, బికాస్ యూ లవ్ ద జాబ్. ఐ లవ్ యాక్టింగ్ అండ్ ఆల్. సో చెప్తే పిచ్చి అనుకుంటారు, ఏమనుకుంటారో నాకైతే తెలియదు, కానీ వెన్ యాక్చువల్లీ ఐ డూ అ గుడ్ రోల్, గుడ్ క్యారెక్టర్ కదా, హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అండ్ జనాలు అది కనెక్ట్ అయినప్పుడు ఇంకా భలే అనిపిస్తుంది. దట్స్ నైస్. సో దట్స్ వాట్. చాలా జెన్యూన్గా మాట్లాడారు, దట్స్ నైస్. నేనంటే యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. యూనో ఇండస్ట్రీలో ఉన్నారు, ఇన్నేళ్ళు ఉన్నారంటే యూనో ఆల్మోస్ట్ 80% తెలుసు ఎలా వర్క్ అవుతుంది ఇక్కడంతా, ఎంతవరకు మాట్లాడాలి, క్యాలిక్యులేటెడ్ మాట్లాడాలి. బట్ యూ స్పోక్ యువర్ హార్ట్ అన్నట్లు మాట్లాడారు, దట్స్ వెరీ నైస్. అండ్ ఆడియన్స్కి చాలా మందికి తెలుసు ఇప్పుడు బయట అసలు ఎట్లుంది ఏముంది అన్నది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే మాట్లాడారు. అండ్ క్వశ్చన్స్ దే వేర్, I think first time I think I'm being very very honest about what I feel also, because the questions you asked, నువ్వు ఏమైతే అడిగినావో అవన్నీ నాకు ఇట్లా, నీకు సడన్గా లైఫ్లో కొన్ని క్వశ్చన్స్ నువ్వే అడుగుతూ ఉంటావు చూడు, అసలు ఏమవుతుంది ఏంటి, లేదా పాజిటివ్ కూడా అయ్యి ఉండొచ్చు, అరే ఎస్ దిస్ ఇస్ ద వన్ అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కొన్ని ప్రాజెక్ట్స్. సో ఇన్ జనరల్ ఆల్సో లైక్ నాకేమైతే ఆలోచిస్తుంటో నువ్వు అవే అడిగావు. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ, అంటే ఐ ఫెల్ట్ లైక్ ఐమ్ టాకింగ్ టు అ ఫ్రెండ్, లైక్ చాలా ఇయర్స్ నుంచి నాకు తెలుసు, షీ నోస్ వాట్ ఐమ్ గోయింగ్ త్రూ అండ్ ఆల్. సో ఐ ఫెల్ట్ వెరీ నైస్. అండ్ శివాత్మికతో కూడా మీరు ఈ మధ్య కల్పిస్తున్నారు, అంతకుముందు అంతా కూడా యూనో మేము యాక్చువల్లీ లాక్డౌన్కి ముందు ఒక సమ్ ఫంక్షన్లో, ఒక అవార్డ్ ఫంక్షన్లో ఇట్లనే శివాత్మిక పక్కన కూర్చున్నా, శివాని ఉన్నారు, సో వాళ్ళిద్దరు ఉన్నారనమాట. సో అప్పుడు ఓకే బ్రో మనం కలుద్దాము
యాక్చువల్లీ మేము టీచ్ ఫర్ చేంజ్లోనే కలిసాం. నాకు అది గుర్తులేదు. ఫలక్నామా ప్యాలెస్లో టీచ్ ఫర్ చేంజ్లో కలిసామంట. నాకు అది గుర్తు కూడా లేదు అది. ఓకే, ఫ్యాషన్ ప్యారేడ్ జరిగింది కదా, టీచ్ ఫర్ చేంజ్. ఎగ్జాక్ట్లీ. సో దట్ వాజ్ ఐ థింక్ లాంగ్ బ్యాక్. లాక్డౌన్కి ముందు ఒక అవార్డ్ ఫంక్షన్లో మేము కూర్చున్నాము. తర్వాత కలుద్దాం అనుకున్నాం, అంతే. ఇట్లా చాలామంది అనుకుంటారు కలవరు తర్వాత. సో ఐమ్ లైక్ ఓకే ఫైన్. తర్వాత లాక్డౌన్ అయింది. లాక్డౌన్ టైంలో వీ వర్ ఇన్ టచ్. అప్పుడు బాక్సింగ్ స్టార్ట్ చేసామన్నమాట. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ భాస్కర్ మాస్టర్ అని వచ్చేవారు, బాక్సింగ్ నేర్పించా. సో నేను అప్పుడు ఏం లేదు కదా పని మనకి. సో లాక్డౌన్, సో బాక్సింగ్ స్టార్ట్ చేసి దెన్ వీ బికేమ్ రియలీ క్లోజ్. అండ్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. సో అట్లా మేము చాలా క్లోజ్ అయ్యాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట. సో అప్పుడు ఇప్పటికి కూడా లైక్ వి మీట్ అండ్ వి చాట్, వి లైక్ ఆబ్వియస్లీ గాసిప్ లాట్, గర్ల్స్ టాక్. సో అవి చేస్తాం. అండ్ కావ్య వచ్చి ఐ థింక్ కావ్య ముందు నుంచే ఉండింది, బట్ ఐ వాజ్ నాట్ దట్ క్లోజ్ టు హర్. కానీ శివాత్మిక వాళ్ళంతా చైల్డ్హుడ్ ఇది అనమాట, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. సో లాస్ట్ టైం సైమాకి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి కావ్య కూడా క్లోజ్ అయిపోయింది. సో మేము నలుగురం ఒక గ్రూప్. సో మేము నలుగురం చాలా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము. జనరల్గా లైక్ అంటే దే నో మీ ఎగ్జాక్ట్లీ లైక్ ఎట్లా అంటే నేను చూస్తే చాలా రిజర్వ్డ్, చాలా ఈ అమ్మాయి అసలు ఏం మాట్లాడదు అని అనుకుంటారు. బట్ వీళ్ళ దగ్గర అట్లా ఏంటి ఇదా అని అంటారు. సో ఐమ్ లైక్ లిటరలీ వెరీ ఫ్రీ, చాలా ఫ్రీగా ఉంటాయి. అంటే నాకు దే వోంట్ జడ్జ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరిని జడ్జ్ చేసుకోము. నేను చాలా ఫ్రీగా ఉంటాను వాళ్ళతో. మా సిస్టర్స్ ఎట్లా ఉంటా అట్లా ఉంటాను నేను అనమాట. సో ఈవెన్ ఆంటీ అంకుల్ కూడా చాలా చాలా ఫ్రీగా ఉంటారు. అండ్ అంత ఫ్యామిలీ లాగా లైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నాకు అప్పడాలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంత డబ్బాలో అప్పడాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి. వెళ్ళగానే ఈషా అప్పడాలు కావాలా నీకు అని అడుగుతారు. సో ఎక్కడిస్తారు ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ ఓకే నాకైతే అప్పడాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి అట్లా కూర్చొని చాలాసేపు మాట్లాడుకుని నైట్ అవుట్ చేస్తాము. సపోజ్ నేను ఏదైనా డిస్కస్ చేయాలన్నా వాళ్ళు ఏమన్నా నాతో డిస్కస్ చేయాలి, లైక్ జనరల్, లైక్ నాట్ జస్ట్ అబౌట్ కెరియర్ అండ్ ఆల్, బట్ జనరల్ టాపిక్స్ గురించి అట్లా మాట్లాడుకుంటాం, జోక్లు వేసుకుంటాం. అంటే ఇట్స్ లైక్ అ నైస్ సేఫ్ ప్లేస్. అలా ఉండడం కూడా మంచిది కదా. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఇంత క్లోజ్ అవుతారు అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఇంత క్లోజ్ ఎవరితో అవ్వలేదు. సో ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బీన్ 4 or 5 years, ఐ థింక్ 4 years అనుకుంటా. 4 years నుంచి వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మేము నలుగురం ఇట్లా డిసైడ్ అయిపోయినా ఓకే ఇంకో పెళ్లి చేసుకుందాం, అందరం ఒక కాలనీలో పక్కపక్కన ఇల్లు తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ. సో పెళ్ళి అయినా అవ్వకపోయినా పక్కపక్కన ఇల్లు తీసుకొని ఎంజాయ్ చేద్దాం. కొన్ని ఇన్స్టాగ్రామ్ లో మాదొక గ్రూప్ ఉంటుంది అనమాట. సో కొన్ని రీల్స్ మేము అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం. అందులో కొన్ని రీల్స్ ఉంటాయి బాగా ముసలోళ్ళు అయిపోయి ట్రిప్కి వెళ్తారు, గర్ల్స్ ట్రిప్. ఎగ్జాక్ట్లీ. సో అట్లా వెళ్దాము, ఇట్లా ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మేము ట్రిప్ ప్లాన్ చేసుకుంటామా, ఒక 1-2 days ఎక్సైట్ అవుతాం, థర్డ్ డే ఎవరేం మాట్లాడరు దాని గురించి. సో మేము అనుకుంటాం, మేము ప్లాన్ చేస్తాం, కావ్య వెళ్ళి వచ్చేస్తుంది వేరే ఫ్రెండ్స్తో. అది వెళ్ళేసి వచ్చేస్తుంది, మీరు ఎలాగో రారు నేను వెళ్ళేసి వచ్చేస్తా అంటది. సో కానీ వెళ్తాం, కానీ అంటే ఇయర్లో ఒక 1 time or 2 time అట్లా మేము విల్ గో హాలిడేస్కి. అలా ఉండడం కూడా ప్లానింగ్ అది బెస్ట్ థింగ్ కదా. యు గెట్ దట్ స్పేస్. Yeah, we get that space and I'll just be myself వాళ్ళతో ఉన్నప్పుడు. And others అంతే సేఫ్ స్పేస్ I would say. That's nice. Thank you so much, Isha. Thank you for coming. And I wish నేను ప్రతి తెలుగు యాక్టర్ వచ్చిన వాళ్ళందరికీ చెప్తాను, మేల్ అండ్ ఫీమేల్ తేడా లేకుండా యూనో ఆల్ ద వెరీ బెస్ట్. అంటే హార్ట్ఫుల్గా చెప్తాను అనమాట. రావాలి తెలుగు వాళ్ళు, రావాలి తెలుగు మాట్లాడే వాళ్ళు వినాలి, సినిమాల్లో తెలుగు బాగా ఇంకా వినిపించాలి అని. సో ఐ విషింగ్ ద సేమ్. ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి కూడా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హర్షిని. ఐ నో వేర్ యూ కేమ్ ఫ్రమ్ అండ్ యూఆర్ యాక్చువల్లీ ఇప్పుడు ప్యారలల్గా 2 చేసిన. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ.